रामानुजदया पात्रं ज्ञानवैराग्यभूषणं श्रीमद्वेङ्कटनाथार्यं वन्दे वेदान्तदेशिकम्। श्रीमान् वेङ्कटनाथार्यः कवितार्किककेसरी वेदान्ताचार्यवर्यो मे सन्निधत्तां सदा हृदि। गुरुभ्यः तद्गुरुभ्यस्य नमो वाकमदीमहे वृणीमहे च तत्राद्यौ दम्पती जगदाम्पदी। ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे। वेदान्तगुरुमुखार्जितवागीशपदारविन्दमधुपाळिम् శ్రీబ్రహ్మతంత్రకలిజిన్మణిమాలాం వందిశీయసుమహార్గాం. శ్రీహపతి అయిన భగవంతుడు కాంచీపురంలో వరదరాజస్వామి భగవద్ రామానుజాచార్యుల యొక్క 6 ప్రశ్నలకు సమాధానంగా 6 వాక్యాలనిచ్చారు స్వామి తిరుక్కచ్చి నంబిహల్ ద్వారా. ఆ 6 వాక్యాలను మనం పోయిన ఎపిసోడ్లో చూసాం. అందులో మొదటిది అహమేవ పరంతత్వం. ఆ యొక్క మొదటి వాక్యానికి ఈరోజు విస్తారంగా చూస్తాం. ఈ యొక్క ప్రశ్న ప్రతి ఒక్కరికి ఉండేదే. ఎన్నో మతాలుంది, వాళ్ళ మతంలో ఒకే దైవం, కానీ మన మతంలో ముక్కోటి దేవతలు అంటున్నారు, ఒక్కొక్కరు ఒక్కొక్క దైవాలను పూజిస్తున్నారు. ఇందులో ఎవరు ప్రధానం, ఎవరు పరతత్వం అనే ప్రశ్న ఉంది. అందులో ఇటువంటి ప్రశ్న భగవద్ రామానుజాచార్యులకు రావాలా అంటే అది కాదు. ఆయన మహా జ్ఞాని, అవతార పురుషులు, వైకుంఠములో నిత్యసూరి, భగవంతుని యొక్క సంకల్పముతో అవతారం చేశారు. అయినా కూడా భగవంతుని ద్వారా ఆ ప్రమాణాన్ని చెబితే లోకానికి అందరికీ స్పష్టంగా అందరూ ఒప్పుకుంటారు అని, ఆ యొక్క మంచి విషయాన్ని భగవంతుని ద్వారా తెలుసుకోవాలి, ప్రతి ఒక్కరికి వెళ్ళి చేరాలి అనే దాంట్లో ఇటువంటి ప్రశ్నను ఆయన తిరుక్కచ్చి నంబిహల్ ద్వారా వరదరాజస్వామిని అడిగారు. అప్పుడు ఈ దేవతల్లో ఎవరు ప్రధానం, ఎవరు పరబ్రహ్మం అంటే, మనకు మూలంగా ఉన్న ప్రమాణాలు చూస్తే వేదమే మొట్టమొదటి ప్రమాణం. ఆ ప్రమాణంలో వేదాంతంలో చూస్తే పరబ్రహ్మం అని అంటారే కానీ అక్కక్కడ ఎందుకు చెప్తారంటే అది లక్ష్మీనారాయణులే అని. అందుకే పురుష సూక్తం, ఆ యొక్క భగవంతుడు ఒక్కడే పురుషుడు, మిగతా అందరెవరంటే స్త్రీలు, జీవాత్మ మొత్తం స్త్రీలు ఆయనకు కైంకర్యం చేసేదానికే అనేది మన సంప్రదాయం. అందుకే ఆళ్వార్లు కూడా స్త్రీభావంతో, నాయికాభావంతో మంగళాశాసనం చేస్తున్నారు భగవంతుడికి. అప్పుడు ఇన్ని దేవతలు ఎందుకు అంటే, మనకు అందరికీ అర్థమయ్యేటట్టు చెప్తే, మహారాజు ఉన్నా కూడా ఆ యొక్క ప్రజా పాలన చేసేటప్పుడు మంత్రులను పెట్టుకుంటారు. ఇప్పుడు ఈ కాలంలో చూస్తే భారతదేశానికి ప్రధానమంత్రి అంటే ఆ ప్రధానమంత్రి క్యాబినెట్లో హోమ్ మినిస్టర్, రైల్వే మినిస్టర్, అగ్రికల్చర్ మినిస్టర్ అని చాలామంది మంత్రులు ఉంటారు. అంటే ఈ దేవతలందరూ ఆయన పెట్టిన ఆయన భగవంతుడు వాళ్లకు ఒక రోల్ ఇచ్చి దీన్ని పరిపాలన చెయ్యాలి అని పెడుతున్నారు. వాళ్ళు మంత్రుల్లాగా ఎలా ప్రధానమంత్రి ఆ మినిస్టర్స్ని పెట్టి వాళ్ళ ద్వారా పని చేపిస్తున్నారో అలా ఆ భగవంతుడే మొట్టమొదటిగా సృష్టి చేసి, ఆ సృష్టిలో మొట్టమొదటిగా బ్రహ్మాను తన నాభికమలం నుంచి, శ్రీమన్నారాయణుడి నాభికమలం నుంచి బ్రహ్మ సృష్టి అయి, ఆ బ్రహ్మ తరువాత పలువురు సృష్టిని చేయించి బ్రహ్మ ద్వారా తనకు వేదాన్ని కూడా మొట్టమొదటిగా ఉపదేశం చేసి ఈ సృష్టిని రక్షిస్తుండేది భగవంతుడే. ప్రళయకాలం వచ్చేది కూడా భగవంతుని యొక్క అనుగ్రహమే అని ఈ వేదంలో ఏం చెప్తుందంటే, ఈ సృష్టి స్థితి లయ ఈ మూడిటిని ఎవరు చేస్తున్నారో, ఈ సృష్టి స్థితి ప్రళయం ఇవన్నీ
ఎవరి వల్ల అవుతుందో ఈ జగత్తు మొత్తం ఆయనే పరబ్రహ్మం అని. ఆ పురుష సూక్తంలో కూడా వాళ్ళు చెప్పుకుంటున్నారు, ఆ పురుష సూక్తం మా దేవత మా దేవత అని చెప్పేటప్పుడే వేదం అక్కడ ఏం చెప్తుందంటే, గ్రీశ్చతే లక్ష్మీశ్చ పత్న్యౌ అని, మహాలక్ష్మి యొక్క పత్ని ఆయనే ఈ యొక్క పరబ్రహ్మం అని. కాబట్టి మనం ఈ పరబ్రహ్మం అనేది భగవంతుడే శ్రీమన్నారాయణుడే, అంటే మహాలక్ష్మి నారాయణుడు ఇద్దరు కలిసే, వాళ్ళ ఇద్దరికి ఏకలక్ష్యం దయాయాహ అని శ్రీస్థుతిలో స్వామి వేదాంత దేశికులు చెప్తున్నారు. వాళ్ళిద్దరికి ఒకే లక్ష్యం ఏంటంటే ఈ జీవరాశులందరినీ బ్రహ్మాది స్తంభ పర్యంతం అందరినీ రక్షించాలి, వాళ్ళని ఎలాగన్నా మోక్షానికి అనుగ్రహించాలి అనేదే వాళ్ళ ఇద్దరికీ ఏకతత్వం. ఈ ప్రమాణాలన్నీ చూస్తుంటే మొట్టమొదటిగా అంటే ఆ కాలంలోనే పరతత్వ నిర్ణయం మొట్టమొదటిగా ఎక్కడుందంటే విష్ణు పురాణంలో ఉంది. ఆ విష్ణు పురాణాన్ని మనకు అనుగ్రహించింది పరాశర మహర్షి. అందుకే స్వామి వేదాంత దేశికులు దయాశతకంలో పరాశర ముఖాన్వందే భగీరథనయే స్థితః కమలాకాంత కారుణ్య గంగాప్లావితమద్వితానని, ఆ గంగను భూమిలోకి తెప్పించడానికి భగీరథుడు ఎంత ప్రయత్నించాడో అలాగే విష్ణు పురాణాన్ని మనకు పరాశర మహర్షి అనుగ్రహించారు. ఆ గంగ ఎలా మనకు మన పాపాలను పోగొట్టి గంగా స్నానం ఉంటుందో, ఆ విష్ణు పురాణం మనకు మోక్షాన్నే ఇవ్వగలుగుతుంది అనేది ఆ విష్ణు పురాణం యొక్క గొప్ప. అటువంటి ఆ విష్ణు పురాణంలో తన యొక్క పరతత్వాన్ని నిరూపిస్తున్నారు. ఆ పరాశర మహర్షి యొక్క పుత్రుడు వ్యాస మహర్షి. ఆ వ్యాస మహర్షియే మనకు వేదాన్ని విభజించి శాఖలుగా, రిగ్ యజుర్ శాఖలుగా విభజించి మనకు అనుగ్రహించారు. అది మట్టుకు కాకుండా ఈ పురాణాన్ని మనకిచ్చారు. దాని తర్వాత మహాభారతం అనే 1,00,000 గ్రంథాన్ని మనకు అనుగ్రహించారు. అది కాకుండా భాగవతం అనే సారంగా కృష్ణుని యొక్క చరిత్రను అద్భుతంగా మనకిచ్చారు. అటువంటి వ్యాస మహర్షి ఇన్ని చేసినాక ఆయన చెప్పేది ఏంటంటే, సత్యం సత్యం పునఃసత్యం ఉద్ధృత్య భుజముచ్యతే వేదాశాస్త్రం పరం నాస్తి నదైవం కేశవాత్ పరం అని. ఈ పరతత్వం కేశవుడే, లక్ష్మీనారాయణుడు తప్ప వేరే ఎవ్వరు లేదు అని. సత్యం, అదే సత్యం. ఆలోడ్య సర్వశాస్త్రాన్ని విచార్యశ్చ పునః పునః ఇదమేకం సునిష్పిన్నం ధేయో నారాయణ సదా అని సకల శాస్త్రాన్ని విచారించాను. ఆయనే మొత్తం శాస్త్రాలను మనకు ఎన్నో పురాణాలను అనుగ్రహించారు. అన్నీ తిరిగి తిరిగి తిప్పి తిప్పి చూసినా ఒకటి శాశ్వతం, అదేంటంటే ధేయో నారాయణ సదా, లక్ష్మీనారాయణుడే ఈ పరతత్వం అనేది. అలా ఋషులే కాకుండా ఆళ్వార్లు కూడా అనుగ్రహిస్తున్నారు. అందులో ముఖ్యంగా పెరియాళ్వార్ పరతత్వ నిర్ణయం చేశారు. పాండ్యన్ కొండాడ పట్టరబిరాన్ వందానిండ్రు అని. పాండ్య మహారాజు మదురైలో ఒక పెద్ద సదస్సు, ప్రతి ఒక్కరూ మూలమూలహ భారతదేశంలో ఉండే పెద్ద పెద్ద మహాజ్ఞానులను పిలిచి ఈ పరతత్వం ఎవరో చెప్పాలి. వాళ్ళు ఒక్కొక్క దేవతలు చెప్తున్నారు కదా, ఎవరు కరెక్ట్గా చెప్తారని చెప్పి ఒక పెద్ద స్తంభం, ఆ స్తంభం మీద పెద్ద మూటలో చాలా బంగారాలను పెట్టి పైన కట్టేసి, మీరందరూ చెప్పండి ఎవరు పరతత్వం, ఎవరు చెప్పింది నిజమో అది పైనుంచి వాళ్ళ దగ్గర పడుతుంది. అప్పుడు ఒక్కొక్కరు వాళ్ళ దేవతల గురించి, ఈ దేవత అగ్నియే పరతత్వమును, కొందరు వాయువే అని, ఒక్కొక్కరు వాళ్ళ దేవత బ్రహ్మ అనే అనంతా చెప్తూ ఉంటే చివరికి మన పెరియాళ్వార్ లక్ష్మీనారాయణుడు అని చెప్పిన వెంటనే ఆ యొక్క స్తంభం నుంచి అది కింద పడిందంట. అందులో ఉండే బంగారం అంతా సాక్షాత్ పెరియాళ్వారికే అని. కానీ దాని మీద ఆయనకి ఇష్టం లేదు. కానీ పరతత్వ నిర్ణయాన్ని భారతదేశం నుంచి ఎక్కడెక్కడి నుంచో విద్వాన్లు అందరూ వచ్చారు కదా, వాళ్ళ ముందర పరతత్వ నిర్ణయం చేయాలి. అందటితో ఆగిపోలేదు. వాళ్ళందరూ ఒక్కొక్కరు ప్రశ్నలు అడుగుతున్నారు. ఇది ఎలా అంటే వాదం చెయ్యాలి అక్కడ. వాళ్ళు చెప్పినంత సమాధానాలనిచ్చి పరతత్వం లక్ష్మీనారాయణుడే అని వేదములో ఉండే ప్రతి ప్రమాణాలను చూపించి వాదించి గెలిచాడు. అందరూ సంతోషించారు. మహారాజు సంతోషించి ఏనుగు మీద ఎక్కించి ఆయన్ని తీసుకెళ్తున్నారు. అప్పుడు ఇటువంటి పరతత్వ నిర్ణయం చేసిన దానికి లక్ష్మీనారాయణుడే గరుడ వాహనములో ఉంచి
ఆ పెరియాళ్వారికి అనుగ్రహిస్తున్నారు. అతన్ని దర్శించిన వెంటనే పెరియాళ్వార్ పల్లాండు పల్లాండు అని ఆ మంగళాశాసనం మనకు అనుగ్రహిస్తున్నారు. కాబట్టి ఆ పరతత్వ నిర్ణయం పెరియాళ్వారిది చాలా గొప్పగా మనకు తెలుసు. అదే కాదు, నమ్మాళ్వార్ తను అవతరించింది ఆళ్వార్ తిరునహరి. ఆళ్వార్ తిరునహరి యొక్క ప్రధానమైన దేవుడు ఎవరంటే ఆదిప్పిరాన్. అక్కడ నవ తిరుపతి అని 9 దివ్యదేశాలున్నా కూడా ఆదిప్పిరాన్ ఆ యొక్క మందిరంలోనే నమ్మాళ్వార్ జన్మించి అక్కడే ఉన్నారు. ఆ యొక్క ఆదిప్పిరాన్ని మంగళాశాసనం చేసినప్పుడు తిరువాయిమొழிలో ஒன்றும் தேவும் உலகம் உயிரும் மற்றும் யாதுமில்லா அன்று நான்முகன் தன்னோடு தேவருலகோடு உயிர் படைத்தான் குன்றம்போல் மணிமாடநீடு திருக்குருகூர் அதனுள் நின்ற ஆதிப்பிரான் நிற்க மற்ற தெய்వం నాడుదిరే అని ఒండ్రుం దేవం ఉలహం ఉయిరుం మట్rum యాదుమిల్లా అండ్రు. ఈ ప్రపంచంలో ప్రళయము తర్వాత ఒక్క జీవరాశులు ఏమీ లేదు, ఒకటి లేదు. ఈ పంచభూతాలు ఏవీ లేదు, ఈ లోకం భూమి ఇవన్నీ ఏవీ లేదు. అవన్నీ ఏంటంటే పరబ్రహ్మ స్వరూపమైన భగవంతుని యొక్క లోపలుంది. అప్పుడు ఏమీ లేనప్పుడు నాన్ముహనై తన్నోడు, నాన్ముహన్ని తన నాభి ద్వారా సృష్టించాడు. అది కాకుండా నాన్ముహన అయిన బ్రహ్మ అని పెట్టుకొని వేదాన్ని ఆయనకు ఉపదేశం చేసి దాని ద్వారా మిగతా సృష్టిలు చెయ్యంటే ఆ బ్రహ్మ దేవతలను సృష్టించారు. దేవరులహోడు ఉయిర్ పడైతాన్ మొట్టమొదటిగా సృష్టించింది అంటే బ్రహ్మ. మొట్టమొదటిగా బ్రహ్మ. ఆ బ్రహ్మనే సృష్టించింది ఎవరంటే పరబ్రహ్మమైన శ్రీమన్నారాయణ. కాబట్టి అటువంటి తిరుక్కురుహూరులో ఆదిప్పిరాన్ అటువంటి ఈ భగవంతుడు ఉండగా మిగతా వాళ్ళని పరబ్రహ్మం అంటారే, మట్ర దైవం నాడిదిరే, వాళ్ళ దగ్గరే లేదేదో అడుగుతున్నారే, ఎందుకంటే వాళ్ళని సృష్టించిందే ఈ భగవంతుడే కదా అనేది నమ్మాళ్వారి యొక్క మంగళాశాసనం. అదే కాదు, பரந்த தெய்வமும் பல்லுலகும் படைத்த அன்று உடனே விழுங்கி கரந்து உமிழ்ந்து கடந்து இடந்து கண்டும் தெளியகில்லீர் சிரங்களால் அமரர் வணங்கும் திருக்குருகூர் அதனுள் பரன் திறமன்றி பல்லுலகீர் దైవం మట్రిల్లహి పేసుమినే అని పరంద దైవము ఈ యొక్క భూమిని సృష్టించింది, ప్రళయకాలంలో రక్షించింది, సృష్టించినాక దాన్ని రక్షించింది. ఆ భూమికి ఒక కష్టం వస్తే వరాహావతారంలో ఆ భూమిని హిరణ్యకశిపువు సముద్రం లోపలికి పాతాళలోకానికి తీసుకువెళ్ళినప్పుడు అక్కడి నుంచి భూమిని తాను ఎత్తుకొని వచ్చి రక్షించారు. మళ్ళా కృష్ణావతారంలో భూమికి భారం పోవాలి అని ఆ యొక్క పాపం చేసే అటువంటి వాళ్ళనందరినీ వధించి ఆ భూమి నుంచి భారాన్ని తీపిచ్చారు. భూమికి ఎప్పుడన్నా కష్టం మళ్ళా కడంద్ అన్నప్పుడు వామనావతారం ఎక్కి త్రివిక్రమావతారం చేసి ఈ భూమిని మొత్తం కొలిచాడు. ఈ భూమికి ఒక కష్టం మనం వచ్చినప్పుడు సృష్టి నుంచి ప్రళయం తర్వాత సృష్టి, మళ్ళా దాన్ని రక్షించి అటువంటి ఇవన్నీ చేసేది ఎవరు? భూమికి ఒక కష్టం వచ్చినప్పుడు అన్నప్పుడు ఇంద్రుడు వచ్చి రాలేదు కదా, బ్రహ్మ రాలేదు కదా, కానీ రక్షించడానికి మొట్టమొదటిగా వచ్చేది సాక్షాత్ లక్ష్మీనారాయణుడు. కాబట్టి ఇంతకన్నా మీకు తెలియదా ఆ పరబ్రహ్మం ఎవరు అని? దీనికి మీద మీకు ఏదన్నా ప్రశ్న ఉంటే నా దగ్గరికి రండి, దైవం మట్టిల్లై పేసి నేను వాదన చేస్తాను అంటున్నాను. అంటే పుత్రులకి కష్టం వచ్చినప్పుడు తన తండ్రియే వచ్చేటట్టు ఈ సకల జీవరాశులు ఆయన నుంచి వచ్చిన వాళ్ళము కాబట్టి మనందరినీ భగవంతుడు రక్షించడానికే ఉన్నాడు. కాబట్టి ఈ భూమిలో ఏ ఒక్క కష్టం వచ్చినా ఆ భగవంతుడు మొట్టమొదటిగా వస్తున్నారు అని తిరుమషియాళ్వార్ నాన్ముహన్ తిరువందాదిలో అద్భుతంగా చెప్తున్నారు. ఒకే మాటలోనే నాన్ముహనై నారాయణన్ పడైతాన్, నాన్ముహనుం తాన్ముహనాయ్ శంకరనైతాన్ పడైతాన్ అని నాన్ముహనైన బ్రహ్మాని శ్రీమన్నారాయణుడి యొక్క నాభికమలం నుంచే అవతరించారు. అటువంటి బ్రహ్మ దాని తర్వాత రుద్రుణ్ణి శివుణ్ణి సృష్టించారు. కాబట్టి ఇప్పుడే తెలిసింది, అప్పుడు బ్రహ్మదేవుడినే సృష్టించిన వాడు ఒకడున్నాడు అంటే ఆయనే పరతత్వం అని, ఆయనే శ్రీమన్నారాయణుడు. నాన్ముహనై నారాయణన్ పడైతాన్ అని సులభంగా ప్రతి ఒక్కరికి అర్థమయ్యేటట్టు ఈ సమాధానం ఇచ్చేశారు.
స్వామి వేదాంత దేశికులు కూడా ఎన్నో గ్రంథాల్లో పరతత్వ నిర్ణయాన్ని చేశారు. మనం ఒక ఉదాహరణానికి 2 శ్లోకాలు, దేవనాయక పంచాశత్తులో మొట్టమొదటి శ్లోకమే ప్రణత సురకిరీట ప్రాప్తమందారమాల విగళిత మకరంద స్నిగ్ధ పాదారవింద పశుపతి విధి పూజ పద్మపత్రాయతాక్ష పణిపతి పురనాథ పాతుమాం దేవనాథ అని ప్రణత సుర కిరీట. దేవతలందరూ అద్భుతమైన కిరీటాలు వేసుకుంటారు. అందుకు మీద తన యొక్క శిరస్సులో మందార పుష్పాలు ఉంటాయి. ఆ దేవతలందరూ వచ్చి ఈ దేవనాథుడైన భగవంతుడు లక్ష్మీపతిని నమస్కరిస్తున్నారు. తన శిరస్సును తన భగవంతుని యొక్క పాదాల దగ్గర పెట్టి శిరస్సులో వెట్టి ప్రణామం చేస్తుండగా, సాష్టాంగ ప్రణామం చేసేటప్పుడు వాళ్ళ యొక్క శిరస్సులో ఉండే ఆ యొక్క మందార పుష్పము నుంచి, తేనెలుంచి తన యొక్క పాదాల మీద ఉందంట. ఆ దేవతుడు ఆయన లక్ష్మీనారాయణుడు దేవనాథ భగవంతుని యొక్క చరణాలను చూస్తే పూర్తిగా ఆ తేనె ఉంది. అది ఎక్కడి నుంచి వచ్చిందంటే దేవతల యొక్క శిరస్సులో ఉండే పుష్పము నుంచి వచ్చిందంటే ఆ దేవతులే ఈయన యొక్క చరణములోనే ఉన్నారు అని తెలిసింది. అటువంటి భగవంతుడు పశుపతి విధి పూజ. పశుపతి అయిన శివుడు, విధి పూజ అంటే బ్రహ్మదేవుడు, వాళ్ళందరూ పూజించే పద్మపత్రాయతాక్ష అటువంటి దేవనాథుడు. ఆయన ఆ భగవంతుడైన శ్రీమన్నారాయణుడు ఈ యొక్క దివ్యదేశంలో ఉండి మనకు అనుగ్రహిస్తున్నారు అని. అంటే ఆ దేవతులే ఆయన చరణములో ఉన్నారు అంటే ఇప్పుడు మనకు తెలుస్తుంది పరతత్వం ఎవరు అని. அடைக்கலப்பத்திலோ சுவாமி வேதாந்த தேசிகுல சடைமுடியன் சதுர்முகன் என்று இவர் முதலாம் தரமெல்லாம் அடைய வினை பயனாகி அழிந்துவிடும்படி கண்டு கடிமலரால் பிரியாத கச்சி நகரத்திகிரி ఇడైముడయ అరుళాలర్ ఇనయడిహలడైందేనే అని. సడైముడియన్ అంటే శివుడు, చతుర్ముహన్ ఆ బ్రహ్మ, ఇవంతా పదవి. అది హోమ్ మినిస్టర్ అంటే ఒక పదవి. ఈ యొక్క సృష్టిలో మనం ఉండే ఈ జీవరాశుల జీవాత్మలో ఎవరు ఎక్కువగా యజ్ఞయాగాదాలు చేసి పుణ్యాన్ని చేర్చుకుంటారో వచ్చే సృష్టిలో భగవంతుడు ఏం చేస్తారంటే ఈ పోయిన సృష్టిలో ఎవరు ఎక్కువ యజ్ఞయాగాలు చేసి దాన ధర్మాలు చేసి ఎక్కువ పుణ్యాన్ని ఎవరు సంపాదించారో అటువంటి ఒకరిని ఈ యొక్క బ్రహ్మ అనే పదవిని ఆయనకి ఇస్తున్నారు. అలాగే శివుడు, అలాగే ఇంద్రుడు. ఇంద్రుడు అనేది పదవి అంటే వేరే వేరే సృష్టిలో వేరే వేరే వాళ్ళే ఇంద్రుడిగా ఉంటారు. కాబట్టి ఈ యొక్క పదవి శాశ్వతం కాదు. బ్రహ్మ అనే పదవి శాశ్వతం కాదు. ఈ పోయిన సృష్టిలో బ్రహ్మ వేరే ఆయనగా ఉన్నాడు, ఈ సృష్టిలో బ్రహ్మ వేరే ఆయన. కాబట్టి ఈ బ్రహ్మాది స్తంభ పర్యంతం జగదంతర్వ్యవస్థితా ప్రాణిన కర్మజనిత సంసార వసవర్ధిన అని. ఈ ప్రాణుల నుంచి ఈ బ్రహ్మ వరకు ప్రతి ఒక్కరూ ఆ పుణ్యపాపముల వలనే అటువంటి అద్భుతమైన పదవులని పెట్టి ఈ యొక్క సంసార సాగరంలోనే ఇంకో ఉంటున్నారు అని. కాబట్టి ఈ యొక్క పదవిలనేది శాశ్వతం కాదు. కానీ ఏది శాశ్వతం అంటే ఆ యొక్క వరదరాజస్వామి యొక్క చరణం. కాబట్టి ఆయన్నే నేను శరణాగతి చేస్తున్నాను అని చెప్తున్నారు. ఆ యొక్క చరణం, ఆ యొక్క లక్ష్మీనారాయణుడనే ఆయన శాశ్వతం. మనందరినీ రక్షించి ప్రళయకాలంలో కూడా తను రక్షించి, ప్రళయం అనేది ఎందుకు వస్తుందంటే స్వామి వేదాంత దేశికులు దయాస్థితిలో చెప్తున్నారు, భగవంతుని యొక్క దయే అంట. ఎందుకంటే మనం పాపం చేసి చేసి కృతయుగం, ద్వాపర యుగం, కలియుగం తర్వాత ధర్మం అనేది ఏమీ తెలియకుండా అధర్మాలు చేస్తూ చేస్తూ ఉంటే మనం ఎక్కువ ఆఫీస్లో ఒక స్ట్రెస్లో ఉండేటప్పుడు ఏం చెప్తారంటే ఒక వారం ఊరికి వెళ్ళి రెస్ట్ తీసుకొని రా అంటారు. అప్పుడు ఇన్ని పాపాలు చేసే వాళ్ళకి వీళ్ళందరికీ ఒక రెస్ట్, ప్రళయం నుంచి ప్రతి ఒక్కరిని వెళ్ళి తన యొక్క పొట్టలోనే పెట్టుకొని ఆ యొక్క జీవులందరినీ రక్షించి మళ్ళీ కొత్త సృష్టి చేసేటప్పుడు వాళ్ళు ఆ పాతదంతా మర్చిపోయి ఉంటారు. కానీ వాళ్ళు చేసిన పుణ్యపాపం వచ్చే సృష్టిలో కూడా ఉంటుంది. దాన్ని బట్టి వాళ్ళు అనుభవిస్తారే కానీ ఆ యొక్క పాత తప్పు చేసి 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 అనేది వాళ్ళకు కొంచెం తగ్గి కొత్త ప్రపంచంలో అయినా కొత్త సృష్టిలో అయినా మంచిగా ఉంటారు అనే ఒక మంచి కరుణతోనే ఈ ప్రళయాన్ని చేస్తున్నారు అని. సరే, ప్రళయంలో అలాగే ఉంచేస్తే సరిపోదా అంటే కాదు. అలాగే ఉండిపోతే వాళ్ళు ఒక ప్రేతంలాగే ఉంటారు. ప్రాణం వేరే, శరీరం వేరే.
కాబట్టి వాళ్ళకు ఒక సృష్టిని ఇచ్చి మంచి ధర్మాలను నేర్పించి అక్కడి నుంచి మోక్షానికి చేర్పించాలి అనే ఒక మంచి అనుగ్రహముతోనే ఈ సృష్టిని భగవంతుడు చేస్తున్నారు. కాబట్టి అర్థనే శాశ్వతం అన్నప్పుడు మనకు తెలుసు. అన్నిటికన్నా ముఖ్యమైన వరాహ పురాణములో మనకు కైశీక పురాణం అని వస్తుంది. ఆ కైశీక ద్వాదశి నాడు ప్రతి ఒక్క దివ్యదేశములో, వైష్ణవ దివ్యదేశములో ఈ యొక్క కైశీక పురాణం అనేది భగవంతుని ముందు పఠనం చేస్తారు. అటువంటి కైశీక పురాణంలోనే అద్భుతమైన ఒక శ్లోకం, నారాయణం మధాస్తైస్తు దైవస్తుల్యం కరోతి యః తస్య పాపేన లిప్యేయం యద్యాహం నాగమే పునః అని, ఎవడు ఒకడు ఈ దేవతలను మహావిష్ణువు సమం, వీళ్ళిద్దరూ ఒకటే, అన్ని దైవాలు ఒకటే అని ఈ యొక్క దేవతలను కూడా శ్రీమన్నారాయణుతో పోల్చి వీళ్ళిద్దరూ ఒకటే అని అనుకుంటారో వాళ్ళు ఈ సంసార సాగరములోనే ఉంటారు. మళ్ళీ మళ్ళీ పుట్టి పునరపి జననం పునరపి మరణం అని ఈ సంసారంలోనే ఉంటారు. వాళ్ళకు మోక్షం అనేదే ఉండదు. మోక్షం అనేది కావాలంటే మనకు ఏంటి అనేది మనం వచ్చే సిరీస్లో చూస్తాం. కాబట్టి ఆ భగవంతుడే పరతత్వం అనే జ్ఞానం మనకు ఉండాలి. ఆ పరతత్వం ఎవరంటే శ్రీమన్నారాయణుడే. అంటే ఒకటే నారాయణుడు అని చెప్పలేం. లక్ష్మీనాథ సమారంభాం అనే మన సంప్రదాయం. లక్ష్మీనాథుడు ఇద్దరు కలిసే. అందుకే స్వామి వేదాంత దేశికులు అద్భుతంగా శ్రీస్తుతిలో మహాలక్ష్మిని శ్లోకం చేస్తున్నప్పుడు పశ్యంతీషు శృతిషు పరితః శ్రూరి బృందేన సార్ధం మధ్యే కృత్య త్రిగుణ ఫలకం నిర్మిత స్థానభేదం విశ్వాదీశ ప్రణయిని సదా విభ్రమద్యూతవృత్తౌ బ్రహ్మే సాధ్యా దదతి యువయో రక్షసార ప్రచారం అని ఈ యొక్క సృష్టిని ఎలా చేస్తున్నారంటే, సృష్టి ఒక ఇల్లు కట్టడం అంటే మనం కష్టపడి కడుతున్నాం. కానీ భగవంతుడి యొక్క సృష్టి అలా కాదు. సంకల్పముతో ఆయన అనుకుంటే చాలు ఈ లోకమంతా, ఈ బ్రహ్మలోకం నుంచి భూభువ సువ మహోలోక తపోలోక సత్యలోకం ఆయన అనుకుంటే చాలు అవంతా సృష్టి అయిపోతుంది. అప్పుడు ఎలా చేస్తున్నారంటే మహాలక్ష్మి శ్రీమన్నారాయణుడు ఇద్దరూ మధ్య కృత్య త్రిగుణ పలకం, ఆ ట్రయాంగిల్ లాగా ఒక ఆట ఆడుతారు కదా, వాళ్ళు ఆడుతున్నారంట. ఒక పరమపద సోపానం లాగా అదొక ఆట. వాళ్ళు వేసి ఒక్కొక్క రాయిని ఒక్కొక్క పెడతారు, ఎవరిని గెలుస్తారు అని. అలాంటిగా ఈ సృష్టిని చేస్తున్నారంట. అప్పుడు ఒక్కొక్క స్థానంలో ఒక్కొక్కరిని పెట్టాలి ఆ రాయిలో. అదే ఆ ఒక్కొక్క స్థానం బ్రహ్మ, దేవతలు, ఇంద్రుడు, వరుణుడు అని ఎవరు ఏ పుణ్యపాపాల వల్ల పోయిన సృష్టిలో ఎవరు ఎక్కువ ధర్మాలను చేస్తారో వాళ్లకు అంతంత శక్తిని ఆ యొక్క అనుగ్రహాన్ని ఇచ్చి ఆ దేవతలను ఆ భగవంతుడే సృష్టిస్తారు అని. బ్రహ్మే సాధ్య దత్తతి వయో రక్షసార ప్రచారం అని వీళ్ళిద్దరు కలిసే చేస్తున్నారు అని అంటున్నారు. కాబట్టి ఈ యొక్క మహాలక్ష్మి శ్రీమన్నారాయణుడు ఇద్దరు కలిసే పరతత్వం అనేది. ఈ యొక్క ఉపన్యాసంలో అహమేవ పరంతత్వం అని వరదరాజస్వామి చెప్పినప్పుడు అహం నేనే పరతత్వం అక్కడ నేనే అంటే దానికి తృతీయ బ్రహ్మతంత్ర పరకాల స్వామి వ్యాఖ్యానము చేసినప్పుడు నేనే అంటే అక్కడ మహాలక్ష్మితో కలిసే శ్రీమన్నారాయణుడే పరతత్వం అని వ్యాఖ్యానం చెప్పారు. ఎప్పుడూ భగవంతుడితో హృదయంలోనే మహాలక్ష్మి ఉండడం వల్ల ఎప్పుడు ఆయన శ్రీమన్నారాయణుడే. శ్రీనివాసుడు అంటేనే శ్రీనివాసుడు. శ్రీ ఎప్పుడు తన వక్షస్థలంలో ఉంది కాబట్టి అక్కడ నేనే అన్నప్పుడు ఇద్దరిని కలిసే ఏకలక్ష్యం దయాయాహ అన్నట్టుగా చెప్పి వ్యాఖ్యానం చేస్తున్నారు. ఈ యొక్క వారం మనం అహమేవ పరంతత్వం, ఈ పరతత్వం ఇన్ని మన సనాతన ధర్మంలో ఇన్ని దేవతలు ఇన్ని దైవాలను మనం అంటున్నామంటే వాళ్ళందరినీ భగవంతుడే సృష్టించి ఒక్కొక్కరికి ఒక్కొక్క శక్తినిచ్చి, ఒక్కొక్కరికి ఇప్పుడు వరుణ భగవంతుడే ఆయన వర్షానికి, అలా బ్రహ్మదేవుడు అంటే ఆయన మిగతా సృష్టి చేయడానికి, అప్పుడు అగ్ని అంటే అగ్నిదేవతుల వల్లే మన యజ్ఞయాగాలు చేసేటప్పుడు ఆ అగ్నిదేవతుడే ఆ హవిసుని తీసుకొని మిగతా దేవతలకు ఇస్తారు. అందులో కూడా అంతర్యామిగా అగ్నిదేవుడికి భగవంతుడే ఉండి ఈ సహాయాన్ని చేస్తున్నారని, ఈ యొక్క ప్రతి దేవతలకు శక్తినిచ్చేది కాకుండా అంతర్యామిగా భగవంతుడు శ్రీమన్నారాయణుడే ఉండి వాళ్ళ ద్వారా
ఈ యొక్క కర్తవ్యాలను చేస్తున్నారు కాబట్టి ఆ దేవతలను కూడా మనం యజ్ఞయాగాదుల్లో ప్రతి ఒక్కరు ఆ దేవతలకు మన యాగాలు చెప్పినప్పుడు కూడా ఆ దేవతల యొక్క అంతర్యామి అయిన భగవంతుని తలుచుకొని చేస్తే దానికి ఇంకా గొప్ప ఫలాలు మనకు దొరుకుతాది అని, ఆ భగవంతుడికి ప్రీతిపాత్ర అవుతాం అనేది ఈ యొక్క వారం చూస్తాం. దాని ద్వారా ఆ భగవంతుణ్ణి చేరడానికి ఏమేమి చెయ్యాలి, మన యొక్క జీవాత్మ అనే స్వరూపం ఏది అనేది మనం తెలుసుకోవాలి అనే దాన్ని అంతా 2-3 వాక్యాల్లో మనం చూస్తాం. ఈ మొదటి వాక్యం ద్వారా మనం తెలుసుకున్నది ఏంటంటే ఒకే దైవం లక్ష్మీనారాయణుడే, ఆ పరతత్వమే, ఆయనే మిగతా అన్ని దేవతలను సృష్టించి వాళ్ళ ద్వారా ఇటువంటి లీలలు చేస్తున్నారు అని, వాళ్ళకు కూడా అంతర్యామిగా భగవంతుడే ఉన్నాడు అనేది ఈ వారం యొక్క సారం. ఇది చూసి మనం వచ్చే వారం మిగతా వరదరాజస్వామి యొక్క వాక్యాలను చూస్తాం. కవితార్కిక సింహాయ కళ్యాణ గుణశాలినే శ్రీమతే వెంకటేశాయ వేదాంత గురవే నమః. कवितार्किकसिंहाय कल्याणगुणशालिने श्रीमते वेङ्कटेशाय वेदान्तगुरवे नमः.